హాయ్ అండి. ఈరోజు మెగా చిప్ టాస్క్ అయితే చాలా రసవత్తకరంగా జరిగింది. రోహిణి అయితే తన గెలుపు అయితే మామూలు గెలుపు కాదు. ఎందుకంటే అన్ని గేమ్స్‌లో గెలిచిన పృథ్వీ పైన గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఇంకోటేందంటే అందరూ ఇంతవరకు రోహిణి గేమ్స్‌లో కొద్దిగా లక్ వల్ల ఇన్ని రోజులు ఇంట్లో ఉంది, నామినేషన్స్‌లోకెళ్ళలేదు అన్న వాళ్ళందరికైతే ఈరోజైతే గట్టి సమాధానమే ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే పృథ్వీ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ పైన ఆమె లాస్ట్ మెగా చిప్ గేమ్‌లో గెలవడం అనేదైతే చాలా గర్వించదగిన విషయమే ఆమెకైతే. ఇంకోటేందంటే పృథ్వీ గానీ, యష్మి గానీ, విష్ణుప్రియ గానీ ఆమెకు కొద్దిగా నీకు ఆ గేమ్స్ చేత కాదు, నువ్వు ఏదో లక్ వల్ల ఉంటున్నావు, నువ్వు ఫిజికల్ గేమ్స్ ఆడలేవు. ఇంకా పృథ్వీ కూడా ఫస్ట్‌లో కొద్దిగా బాడీ షేమింగ్ పైనుంచి కింద చూడడం అట్లా చేసాడు కదా! అలాంటి పృథ్వీ పైన గెలవడం అయితే ఆమెది పెద్ద ఘన విజయం అని చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్‌లో. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఫస్ట్ ఆటో టాస్క్ అయింది కదా! ఆటో టాస్క్‌లో అయితే ఫస్ట్ టేస్టీ తేజను, రోహిణిని దించేశారనమాట. యష్మి అండ్ విష్ణుప్రియ, పృథ్వీ కలిసి. లాస్ట్‌కు మళ్ళీ యష్మిని తర్వాత వచ్చేసి విష్ణుప్రియ, పృథ్వీ గెలిచాడు. పృథ్వీ అయితే ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతాడు. ఫిజికల్‌గా కొద్దిగా వాళ్ళందరికంటే స్ట్రాంగ్ అని మనందరికి తెలిసిందే. దానివల్ల ఏమైందంటే ఈజీగా గెలిచి నేనే గెలిచాను అని కొద్దిగా అప్పుడు కూడా పైకి చేతులెత్తి నేనే గెలిచానని అయితే చెప్పాడనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసరికాలంటే వాటర్ గ్లాస్‌లో గేమ్‌లో వచ్చేసి దాంట్లో కూడా రోహిణి చాలా బాగా ఆడి దాంట్లో కూడా 50 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్‌లో ఉంది. పృథ్వీ ఫస్ట్ ప్లేసు, ఈమె సెకండ్ ప్లేస్. ఆ గేమ్ కూడా చెప్పుకోదగ్గట్టే ఫస్ట్ ప్లేస్ ఆడి ఎక్కువ వాటర్ పోసిందనమాట. దాంట్లో కూడా గ్లాసులతోని ఇట్లా పోసే వాటర్ గేమ్‌లో కూడా. అదే కాకుండా లాస్ట్ గేమ్‌లో వచ్చేసి టాప్ 3 మెంబర్స్ రోహిణి అండ్ టేస్టీ తేజ, పృథ్వీని ఆడిచ్చారనమాట. దాంట్లో ఏందంటే ఇసుక బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇసుకని బ్యాలెన్స్ చేసే గేమ్‌లో కూడా ఏందంటే ఒక కుండను పెట్టి ఒక సైడ్ కుండ, ఒక సైడ్ కాలుతోని బ్యాలెన్స్ చేయాలి. దాంట్లో టేస్టీ తేజ అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉన్నాడు కానీ టేస్టీ తేజ తొందరనే అవుట్ అయ్యాడు. బరువు ఆపలేకపోయాడు. తర్వాత రోహిణి అండ్ పృథ్వీ ఇద్దరు ఆపుతున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా ఫుల్ కుండ అయిపోయిందనమాట. ఆ కుండలో ఫుల్ ఇసుక పోసారు ఇద్దరు కూడా అక్కడ ఇక్కడ. కానీ రోహిణి, పృథ్వీ లాంటి ఇన్ని రోజులు అన్ని గేమ్స్‌లో ఆడిన పృథ్వీ గేమ్స్‌లో నన్ను ఎవరు కొట్టలేరు అనుకున్న అలాంటి పృథ్వీని కొట్టడం అయితే రోహిణి అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఈ బిగ్ బాస్ 8లో అయితే గుర్తుండిపోయే సీన్ ఇది. యాక్చువల్‌గా పృథ్వీ అయితే చాలా ఫీల్ అయిపోయాడనమాట. యాక్చువల్‌గా ఓడిపోయినందుకంటే రోహిణి చేతిలో ఓడిపోయినందుకైతే చాలా ఫీల్ అయిపోయాడు. లాస్ట్‌కి శివాంగి సాంగ్ వేసి చాలా హైలైట్ చేశారు రోహిణిని. ఓకే, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.